సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, ఒక్క సెకండే కదా, ఒక చిటిక వేసేంత సమయం. కానీ రియో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉసేన్ బోల్ట్తో పాటు పరిగెడుతున్న మిగతా వాళ్ళను అడగండి ఒక సెకండ్ విలువ. వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను ఒక్క సెకండ్ గనుక ముందు పరిగెత్తి ఉంటే నాకు గోల్డ్ మెడల్ వచ్చేది అని. కాబట్టి ఆ ఒక్క సెకండ్ విలువ వారికి తెలుస్తుంది. ఇంకొక సందర్భంలో హైవేల పైన, ఔటర్ రింగ్ రోడ్డు పైన యూత్ చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ అయిన పిల్లవాని డెడ్ బాడీ దగ్గర వాళ్ళమ్మ కూర్చొని ఏడుస్తూ ఏమంటుందో తెలుసా? ఒక్క నిమిషం ఓపిక పట్టి ఉంటే నీ ప్రాణాల్ని కాపాడుకునేవాడివి కదా అని ఆమె ఏడుస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం విలువ అమ్మకు తెలుసు. అదేవిధంగా ఒక గంట, అరే ఏముంది ఒక గంటే కదా, అలా తిరిగేసి వద్దాం అంటుంటారు. కానీ మన దగ్గరి బంధువులు ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ గారు వచ్చి 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అంటారు. ఆ తర్వాత చూడండి, ఆ ఐసీయూ ముందు మనం కూర్చొని ఉంటాం. కూర్చొని ప్రతి 10 నిమిషాలకు వాచ్ వైపు చూస్తూ ఉంటాం. అప్పుడు తెలుస్తుంది ఒక గంట విలువ. అట్లాగే ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ఒక అమ్మను అడగాలి. ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటే 9 నెలలు నిండకముందు పుట్టే పిల్లలు. అలా పుట్టిన పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెడతారు. ఆ ఇంక్యుబేటర్ని టచ్ చేస్తే అది చాలా వేడిగా ఉంటుంది. ఆ ఇంక్యుబేటర్ నుంచి వేడి కిరణాలు వస్తాయి. ఆ వేడి కిరణాలు బేబీ శరీరం మీద పడుతుంటాయి. అప్పుడు ఆ బేబీ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఇంక్యుబేటర్ ముందు కూర్చొని ఏమంటుందో తెలుసా? నాన్న ఒక్క నెల ఓపిక పట్టుంటే బాగుండేది కదా అని అంటుంది. అలా ఒక్క నెల విలువ తెలుసుకోవాలంటే అమ్మకు మాత్రమే తెలుసు. అంతేకాదు మిత్రమా, సమయం యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో ఎన్నో వనరులు ఉన్నాయి. కానీ కొన్ని వనరులు కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా లభించాయి. కానీ సమయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ టైం అనేది సమానంగా లభించింది. కాబట్టి సమయం ఒక గొప్ప సంపద. సమయం ఒక గొప్ప ఖజానా. సమయం అందరికీ సమానంగా లభించినప్పటికీ దానిని కొందరు సద్వినియోగం, మరికొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలలో కాలం యొక్క విలువ తెలియజేసే పద్యం ఒకటి గుర్తు చేస్తాను. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్నప్పుడే దిద్దుకొనవల ఇల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. సో సమయం వృధా చేయకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.